వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళే ముందు అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనములు, స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, మాకు ఒక మంచి పరిశుద్ధ ఆదివారం మాకు దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఇది కేవలం నీ కృప తప్ప మరి ఏమీ లేదయ్యా తండ్రి. ఎంతోమంది గణనులుగా తండ్రి మమ్మల్ని ఇక్కడ నిరూపించుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రము దేవా. ఈ సమయంలో దేవా, ఇక్కడ నేను నిలుచున్నది నేనైనా తండ్రి, నా నోట నీ మాటలు ఉంచింది తండ్రి. నీ పరిశుద్ధాత్మ అగ్నితో దేవా మా అందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి దేవా. అలాగే తండ్రి, ఇక్కడ వచ్చిన వారు ఎవరైనా తండ్రి వారి మనస్సులు దేవా ఇక్కడ ఏకీభవించేలాగా దయచేయండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి వినగలిగిన చెవులు దయచేయండి గాక. ఆమేన్. హల్లెలూయా. సో మొదటిగా ప్రారంభించే ముందు నేను ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్పుకుంటాను మీతో. అంటే నాకు ఈ సాక్ష్యం మొత్తం చెప్తే చాలా పెద్దది ఉంటుంది, అదంతా ఉంటుంది. ఉద్యోగము నేను వదిలేసినప్పటి నుంచి నా వివాహం అంతవరకు నేను చెప్తాను. ఏంటంటే ఉద్యోగం చూసుకుంటున్నాను బెంగళూరులో, చాలా సంతోషంగా ఉంటున్నా, దానికి చాలా ఎదుగుతున్నా, నాకు కావాల్సిన శాలరీ నాకు వస్తుంది, చాలా మంచి డీసెంట్ శాలరీ, అంతా బాగుంది, అంతా వెళ్ళిపోతుంది అన్నప్పుడు మా తాత దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నువ్వు రావాలి ఇక్కడికి అని చెప్పేసాను. మీరే కదా పంపించారు, నేను వెళ్తానన్నాను, సరే పంపించారు కదా, మరి నేను మళ్ళీ ఎందుకు రావాలి అని నేను అడిగాను. లేదు, దేవుడు నాకు చెప్పాడు నువ్వు రావాలి అని చెప్పేసాను. నేను రావాలి, లేదు నేను ఇప్పుడు రాను, నాకు ఇప్పుడే ప్రమోషన్ వస్తుంది, ఇప్పుడు 60,000 వస్తుంది, అంతా బాగుంది, ఇంకొంచెం పెద్ద ఏంటంటే ఇంకా బాగుంటుంది, నేను చక్కగా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటానట్టుగా మాట్లాడాను. కానీ తర్వాత ఆయన నాతో మాట్లాడాడు సాయంత్రం. ఏంటంటే దర్శన రీతిగా, అది దర్శనము కళ అనేది నేను పర్టికులర్గా చెప్పలేదు. నాకు అదేంటంటే దర్శనం అంటే నేను ఊహించుకుంటున్నానేమో అనుకుంటాను, కళ అంటే నేను ఇదే ఊహించుకొని పడుతున్నాను, అది వచ్చిందేమో అనుకుంటా, అలా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. నేను చోట నుంచి మౌత్ పట్టుకొని మాట్లాడుతున్నట్టే ఉంది. ఇంతకుముందే నేను వాక్యం చెప్పేవాడిని. బెంగళూరు వెళ్ళకముందు కూడా దేవుని కృపకి నాకు ఇస్రాయేల్ పాస్టర్ అనే వారి ద్వారా అభిషేకం జరిగింది. కానీ తర్వాత ఏంటంటే నేను జాబ్ చేయాలి అని నా కొత్త అన్నట్టు వెళ్ళిపోయింది. కానీ దేవుని కృప వలన మళ్ళా ఇక్కడికే తీసుకొస్తున్నాను. ఓకే, అది అంతా బాగానే ఉంది. వచ్చాను, అప్పుడు వర్షం గారిని చూశాను, చూసి వెళ్ళాను. ఇది జరగదు నా ఆలోచన. ఎందుకంటే మా ఇంట్లో ఎవరూ అనుకోలేదు నాకు త్వరగా పెళ్లి చేయాలని. ఎందుకంటే ఇంకా 2-3 సంవత్సరాలు ఉండొచ్చు కదా. ఎందుకంటే మా బావ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఇంకా డబ్బు ఉన్నారు, ఈశ్వరుడు పెద్ద, అంతా బాగుంది, వాళ్ళకే ఇది వాళ్ళ అయిన తర్వాత చూస్తున్నాను అనుకుంది. కానీ దేవుని కృప వలన, ఆయన ఏర్పాటు వలన పాస్టర్ గారికి నేను కనబడ్డాను. నా ఉద్దేశం ఏంటంటే బెంగళూరులో ఉన్నాను, ప్రార్థన చేసుకుంటాను ఉదయం సాయంత్రం, అంటే ఇంకేమనేది కాదు, బైబిల్లో చదువుకునేది కాదు, అర్థం చేసుకున్నా, నా పని నేను చూసుకున్నాను, దేవుడికి నేను సరిపోయినాను, ఇదే నా ఆలోచన. అలా ఉన్నప్పుడు వాళ్ళు చూస్తే, పాస్టర్ గారు చూస్తే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఎప్పుడు చూసినా ప్రార్థన వీళ్ళు, వీళ్ళకి నేను ఎందుకు కనిపిస్తానని నా ఆలోచన. సరే ఇది ఓకే. మరి మా తాతయ్య చూస్తే, మా తాతయ్య ఏమో ఝాన్సీ అక్కడ సంఘంతో ఓడుస్తున్నట్టు కనిపిస్తుందంట. నువ్వు పదార్థాలే ఆలోచిస్తావు కాదు, అందుకే కనిపించిందేమో అనుకున్నాను. కానీ ఒకరోజు ఏమైందంటే అంతా ఓకే, సరే నేను కూడా ఒకసారి ఆలోచిద్దామని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను మా ప్రభుత్వం ఉంది కాసులో, వాళ్ళ మందిరంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమని ప్రార్థన చేసుకుంటున్నా అంటే, సరే ఇది అందరికీ నచ్చింది, నాకు కూడా ఇష్టమే ఉంటే మరి నేను ఎలా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఉద్యోగానికి నోటీస్ పీరియడ్ ఇచ్చేసాను, జాబ్ వదిలేయడానికి ఇచ్చేసాను. 1 మంత్ మాత్రమే నాకు జాబ్, ఆ తర్వాత శాలరీ రాదు, ఏం కాదు. ఎలా పోషించాలి, నాకే లేదు తినడానికి, నాకు ఇంకొకట అన్నట్లు ఇలా ఉండేది. నాదంతా కొంచెం ఈ నిబంధన అన్నట్లుంది. అలా ఉంటే అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేస్తూ కళ్ళంపటి నీళ్ళు కాల్చి ప్రార్థన చేయడం నేను చాలా తక్కువ. ఎందుకంటే నాకు ఎందుకు దేవుడి దగ్గర
వచ్చి ప్రార్థన చేయాలి, మామూలుగా ప్రార్థన చేస్తే కూడా ఉంటాడు, నేను బలమైన ప్రార్థన చేస్తా, అట్లా ఉండేవాడిని. మొదటిసారి కాదు, బాగా బాధేసుకుంటూ మాత్రమే కలవడం వచ్చింది. ఆ సమయంలో నాకు ఏం అర్థం కాదు, దిక్కుతోచిన పరిస్థితి. ఇటు తాత వాళ్ళ దగ్గర కానీ, అమ్మమ్మ వాళ్ళ దగ్గర కానీ, అటు అమ్మ దగ్గర కానీ నేను ఎవరి దగ్గర ఆడదు. నాకు మొహమ్మాట చాలా ఎక్కువ, ఎవరి దగ్గర నుంచి ఆడలేదు. దాని వల్ల నేను కష్టం కూర్చున్నాను, అట్లా ఉంటాను. బెంగళూరులో నాకు జాబ్ లేనప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నాను. కొంతకాలం ఇచ్చారు యూనివర్సిటీలో ఉన్నప్పుడు, ఆ తర్వాత మానేశారు. ఇంకా నాదే ఏమున్నా కానీ లేకపోవడం ఏమైనా నాదే. ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది, కళ్ళంలో నీళ్ళు ఆడడానికి వచ్చేస్తున్నప్పుడు నాకు మొదట ఒక కుండ కనిపించింది. ఆ కుండ నేను పగలగొట్టేశాను, పగలగొట్టేశాను. ఆ తర్వాత ఒక బావి కనిపించింది, దానిలో నీళ్ళు లేవు, ఎండిపోయిన బావి. అప్పుడు దేవుడితో నేను అంటున్నాను, ఇదే కదా నా జీవితం, ఇలానే ఉంది కదా, నాకు ఏ ఉద్యోగం లేదు, ఏ సంపాదన లేదు, నా జీవితం ఎండిపోయిన జీవితమే కదా, నేను పడే బాధలు కాక నాతో పాటు నీ ఇష్టమైన కుమార్తెను పంపిస్తావా, ఏంటయ్యా ఇదని చెప్పేసి ఏడుస్తూ పాట అయిపోయింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా కళ్ళు తెరవలేదు. అలానే ఉన్నాను, అలానే ప్రార్థన చేస్తున్నాను. నా కళ్ళంలో నీళ్ళు వస్తూనే ఉన్నప్పుడే ఆ బావి నుంచి నీళ్ళు వస్తున్నాయండి. హల్లెలూయా. అది ఎంతగా వస్తున్నాయంటే ఆ బావిలో నీళ్ళను చూసి నేను భయపడి అనుకుంటున్నాను. ఆ బావిలో నీళ్ళు అది ఎంత తేటగా ఉన్నాయంటే వాటర్ కూడా ఆ బ్లూ కలర్లో ఉంది చూడండి, అసలు ఎంత స్పష్టంగా ఉంది. ఆ వాటర్ లోపల నుంచి పైకి వస్తూ ఉంది. అది చూసి ఇక భయం వేసి నేను వెనక్కి తిరిగి పరిగెత్తుతున్నాను. అప్పుడు నాకు స్వరం వినిపించింది, ఎందుకు భయపడుతున్నావు, ఆ బావిని నేను అర్థమయ్యా, ఆ బావిని నీ చేతులతో నీ కష్టంతో నేను చేశావా, నువ్వేం చేశావు, నిలబడి అలా చూశావు. నిలబడి చూసినప్పుడు ఆ బావిలో నీరు అలా ప్రవహింగా వచ్చింది. అలాగే నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ మాట అనిపిస్తుంది, అంతా ఉంది, వీళ్ళందరూ ఆగిపోయారు, నేను కళ్ళు తెరుతామంటే తెరవలేకపోతున్నాను, అంతగా ఉంది. వెంటనే తీసి కళ్ళు ఒకసేపు ఆగిన తర్వాత ఓపెన్ చేయగలిగాను. చేసి మొత్తం నేను భయపడదు. ఇదే విషయం బైబిల్లో కూడా జరిగింది. ఎవరు జరిగిందంటే బావి నేను చూడలేదు కానీ నీవు అక్కడ నిలబడితే చాలు అని ఎవరికి చెప్పాడు నేను? యాక్టివ్గా ఉండండి. మనం వచ్చినప్పుడు చూశాను, మీరు అసలు మామూలుగా చెప్పట్లేదు. హెబ్రీ స్త్రీలో వీళ్ళు మామూలుగా లేదు కదా, ఎంత చురుగ్గా ఉన్నారు. అసలు ఇర్మియాతో కూడా అన్నాడు కదా, నువ్వేమన్నా చేసావా, లేదా నువ్వేమన్నా చూసావా, నువ్వేమన్నా కష్టపడ్డావా, నువ్వు అలా నిల్చొని జరగవలసిన దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అదే రీతిగా నేను తన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటే నేను ఒకటే అడిగాను, పరిశుద్ధాత్మ మీద నేను ఏమీ చేయలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనేది నేను ఏ మాటలు చెప్పినా అది విత్తనం సరైన చోట పడదు. అది విత్తనం సరైన చోట పడకపోతే దానివల్ల ఉపయోగం ఉందా? ఉండదు. అందుకే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో నీవు మాట్లాడే మాట దేవుడు మాట్లాడతాడు. అవునా? అన్నీ పట్టుకొని ఆ అంశం ఒక్కడే, ఈ పరిశుద్ధాత్మ అనేది మేము ఇక ఎగవు అన్నట్టుగా పట్టుకున్నాం. ఇద్దరు ప్రార్థన చూస్తూ ఉండగా నా భార్యకి మొదట ఆకాశం నుంచి అగ్ని వచ్చింది. నేను ఇక్కడ ఉన్నాను, మా చుట్టూ అగ్ని ఉంది, మధ్యలో నేను ఉన్నాను. హల్లెలూయా. అదే నాకు కూడా వచ్చింది. ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చింది, ఆ వెలుగులో మేము ఉన్నాం. మా ఇద్దరిని అలా వాడుకుంటాడు. హల్లెలూయా. సరే, మనము త్వరగా బైబిల్లోకి వెళ్దాము. ఈ సాక్ష్యం ఎందుకు చెప్పాను అంటే, నా సొంతంకి ఏమీ లేదు. ఎందుకంటే నా సొంతం చెప్పుకోవాలనుకుంటే నేను నా ఆఫీస్లో మీటింగ్స్ చేయవచ్చు. అవన్నీ వదిలేసుకొని దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడో ఏమో. మొదట ఆయన నీతో మాట్లాడినప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట
ఆయన వాక్యం ఏమైందంటే శక్తి కలిగి ఉంటున్నాను. బైబిల్లో ఒక పులి స్టాప్ ఉన్నామని దానికి చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కామాన్ని, ప్రతి పులి స్టాప్ని ఎవ్వరూ తీసివేయలేరు దాన్ని. అందుకే దానికి అంత శక్తి ఉంది. సరే, మనము ఆసక్తి కలిగి ఉండాలి అనే దాంట్లో ఉన్నాం కదా. మరి అందరము ఉన్నప్పుడు ఎక్కువ దేని మీద ఆసక్తి చూపిస్తూ ఉంటాం మనం? చెప్పండి. మామూలుగా మనం ఏ విషయాల్లో ఎక్కువ ఆసక్తి ఉంటాము? చిన్నపిల్లలు అయితే సినిమాలు చూడడంలో, ఇంకా మీరు ఒక 200 బస్సులు ఉద్యోగం వెళ్ళడంలో లేదా ఉంటాం కదా. మరి స్కూల్ వచ్చినాక ఎక్కువ వెళ్ళమ్మా. నేనైతే మా ఆఫీస్లో ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారంటే నేను ఎక్స్ట్రా 1 hour పని చేస్తాను. ఇంకా డబ్బులు కావాలి ఆ సమయంలో కదా. ఇంకా ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉంటాము? వినిపించుకుంటాం కొంచెం డబ్బులు. మనము దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉంటున్నాము. ఒకసారి మనం ఆలోచించుకున్నాం, నేను దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉన్నానా లేదా? అది మన దగ్గరకు వచ్చి ఎవరు చెప్పలేదండి. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళలాగా ప్రార్థన చేసుకుంటారు. అవును, ఎందుకంటే ఆయన సన్నిధికి వచ్చింది ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం పొందడానికి కదా. మరి అక్కడ మాత్రమే కాక నీ జీవితంలో నీకు ఏ దాని మీద ఆసక్తి కలిగి ఉన్నావు, ఏ విషయాల మీద ఆసక్తి కలిగి ఉన్నావు? నేను ఈరోజు ఒక 2 మాత్రమే చూపిస్తాను. ఎందుకంటే క్లుప్తంగా బోధించే వాళ్ళు అనేక మార్లు నిలబడతారంట. అదే విధంగా సో క్లుప్తంగా చాలా కొంచెం వెళ్దాము, లోతుగా వెళ్దామా? సరే, పర్లేదు. దేవుని కృపను బట్టి దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు వెళ్దాం. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో ఓపెన్ చేసుకున్నాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకున్నాం. జ్ఞాపకము చేసేది. దేని గురించి ఇక్కడ ఉన్నది అసలు? యాక్చువల్గా ఎవరంటే ఆయన శిష్యులు నీ ఇంటిని గురించి ఆసక్తి. అసలు ఇల్లు అంటే ఏంటండి? దేవుడు మనకు కూడా ఇల్లు. దానికన్నా ముందు ఇల్లు అనేది దేవుని ఆలయం. దేవుని ఆలయము ఎక్కడ ఉంది? సియోను. మీకు అక్కడ బైబిల్లో ఉంటుంది కదా, హృదయమే దేవుని ఆలయం. హల్లెలూయా. మన హృదయము దాని గురించి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? మనం దేని మీద విషయమే ఆలోచిస్తున్నాము? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన శిష్యులు అంటున్నారు కదా, భక్షించినంతగా ఉంది. అంటే ఆయనకి కోపం కూడా వస్తుంది అక్కడ. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన హృదయంలో, ఆయనకి ఇష్టమైనటువంటి దేవాలయంలో అక్కడ పావులాడకపోవడం, ఆటలు ఆడడం, పాటలు పాడడం, పాటలు పాడడం అంటే అండి దేవుని విషయమే కాక లోకానుసారమైనది చూస్తూ అక్కడ బిందులాగా ఆయన ఆనందం చేస్తున్నారు. లోక సంబంధంగా ఉన్నారు. అంటే ఆయన ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి మందిరంలో ఉన్నప్పుడు ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడికి ఏం చేశాడు? వాటన్నిటిని కర్రలు పెట్టేశాడు. అంటే మరి మన హృదయంలో మనం ఏమేమి ఆలోచిస్తున్నాము? ఆయన మందిరంలో ఉన్నప్పుడు కూడా మనం అనేకమైన విషయాలు ఆలోచన చేస్తూ ఉంటాము. దేవుడు అంటాడు కదా, వినగల వారు మాత్రమే మాటలు హృదయానికి తీసుకోగలరు. అది ఎప్పుడైతే హృదయానికి వెళుతుందో ఆయనకి ఇష్టమైనటువంటి దేవాలయము శుద్ధి చేయబడుతుంది. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి ఏ పటాలు కానీ ఎక్కడ కానీ లేదండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, నా పరిశుద్ధాత్మ వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయము తెరవబడింది, అది శుద్ధిపరచబడింది. అందుకే
అందుకే దేవుని వాక్యం రెండించిన అర్థం వలె ఉన్నది. మరి ఆయన యొక్క వాక్యం మనం వినడానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ ఉన్నామని చెప్తాము. మనుషులను ఎలా అంటే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి, పక్కకి వెళ్ళిపోవాలి. కానీ ఒక్కసారి మనం ఏం చేయాలంటే మనుషుల కొరకు కాదు, నా కొరకు నేను ఉన్నాను. నా హృదయం అలాగా తెరవబడిందా లేదా, నా హృదయంలోనికి దేవుని వాక్యము నేను తీసుకుంటున్నానా లేదా అని ఎవరు చూసుకోగలరు? మనం ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించాలి. ఆయన మనల్ని వెంబడిస్తాడు. నువ్వు తప్పిపోయినా వెంబడిస్తాడు. కానీ నీవు తిరిగినప్పుడు మాత్రమే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, నా దగ్గర ఒక్క మారు ప్రార్థన చేసినాను సరే, నేను వారి మాటలు వింటాను. వారికి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అరే నా దగ్గరకు వచ్చి చిన్న ప్రార్థన చెయ్యి, నీ హృదయంలో నుంచి ప్రార్థన చెయ్యి. మామూలు ప్రార్థన, మన పెదవుల ప్రార్థన ఎన్నో చేస్తాం. కానీ నీ హృదయము, నీ ఇల్లు శుభ్రపరిచేందుకు నీకు ప్రార్థన చేస్తున్నావా లేదా? ఎందుకంటే నీ హృదయం శుద్ధిగా లేనిదే నువ్వు ఏ ప్రార్థన చేసినా అది ఆయన దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే సాతానికి కూడా చాలా శక్తులు ఉంది, ఆయనకి చాలా బలం ఉంది. నీ ప్రార్థన దొంగలించడానికి ఆయన చాలా సిద్ధంగా ఉంటాడు. అది నీ పెదవులతో కాకుండా మరుగు చెప్తున్నంత నమ్మకమైన నీ దగ్గర ఉన్నాయి కదా, ఆయన నీ ప్రార్థన వెంటనే తీసుకుంటాడు, వెంటనే నీకు జవాబిస్తాడు. అయితే మన హృదయమును మన యొక్క శరీర సంబంధంగా మనం చూసుకుంటే మన ఇంటి గురించి మనం విన్నామా? మన ఇంటి వారు అంటే మన కుటుంబం అంతా కదా. ఇక్కడ అందరూ వచ్చాం కదా, అందరూ ఒకసారి చేయలేదు. కుటుంబం అంతా వచ్చిన వాళ్ళు ఇలానే చేయకుంటుంది. అంటే అదే ఫంక్షన్కి అయితే మనం గట్టిగా అడుగుతాం, రావాల్సింది. రాకపోతే మా పరుపులు ఏమంటారు? మామూలుగా శుక్రవారం ప్రార్థన మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మనం మొదటిసారి వెళ్తున్నాము, అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలని ఛాన్స్ నేను గట్టిగా అడిగింది. అంటే నేను వస్తాను దానిలో అంటే నీవు గట్టిగా అడగలవు, నీవు చేయగలవు. కానీ నీవు అంత గట్టిగా వారిని అడుగుతున్నావా? ఎందుకంటే గుణవతి అయిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. మరి మన ఇల్లు కట్టుకుంటున్నామా? మనం ఒక్కరము వస్తే సరిపోతుందా? ఆయన మందిరంలోనికి కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు అందరము ఆశీర్వదించాలి. అలాంటప్పుడు సరే మన కుటుంబంలో ఏముంది? మన కుటుంబంలో ఏముంది? ఇక్కడ మన గృహంలో ఏముంది అనే దాంట్లో ఒకసారి చూసుకున్నాము. ఎక్కువ వెళ్ళదు, తప్పులో సింపుల్గా చేస్తాము. 2వ సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకున్నాము. ఎవరిని ఆశీర్వదించాడు? తన ఇంటి వారందరినీ. అసలు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో ఉంటే ఏముంది? ఇప్పుడు దేవుని మందసం ఉంది. అందరూ ఇక్కడ ఉంది, త్వరగానే ముగిస్తున్నాను. దేవుని మందసం అక్కడ ఉన్నదండి. వారి గృహంలోనికి దేవుని మందసం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ 3 నెలలు అక్కడ ఉంచుకున్నారు. ఆ 3 నెలలు ఎలా ఆశీర్వదించబడ్డారంటే దావీదు రాజు కూడా ఇంతగా ఆశీర్వదించబడ్డారా అని చెప్పేసి అప్పుడు మందసాన్ని తెచ్చుకున్నాడు. మొదట మందసాన్ని తెచ్చుకోవాలంటే భయపడ్డాడు. మనం ఇటువంటి సిచ్యువేషన్స్లో కూడా చాలా విషయాలు భయపడతాం. ఏంటంటే మనము ఆయన్ని తెచ్చుకుంటే మన చుట్టూ వాళ్ళందరూ ఏమంటారు, మనం ఆయన మందిరానికి వెళ్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు, కుటుంబ సమేతంగా ఆయన దగ్గరికి వెళ్తే అంటే మన పనులను వదిలేసుకొని వెళ్తున్నప్పుడు అనిపిస్తుందేమో. కానీ ఆయన మందసము ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అక్కడ ఏం జరిగిందంటే చొప్పన తన మందసాన్ని పట్టుకున్నప్పుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే తను పవిత్రంగా లేడు. అక్కడ
పవిత్రంగా లేనందుకు చనిపోయాడు. కానీ ఇంటిలోనికి ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి ఆశీర్వాదం మొదలైంది. వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడుతున్నారంటే తనకున్నదంతా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అంటే మన కుటుంబం మొత్తము మన గృహంలోనికి ఆయనను నడిపించుకోవాలి. మీకు వచ్చిన కథ చెప్తాను. ఒకరోజు ఒక కుటుంబంలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి కొంచెం పెద్దవాడు అవుతున్నాడు, ఉద్యోగం వరకు వచ్చాడు. అయితే ఉద్యోగం రావట్లేదు. తనతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చింది, ఈయనకైతే ఉద్యోగం రావట్లేదు. ఎందుకంటే ఉద్యోగం రావట్లేదు ఏంటి అది చాలా బాధపడుతూ చనిపోదామని చెప్పేసి రైలు కట్టలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? రైలు కట్టలోకి వెళ్ళాడు. ఇక రైలు వస్తుంది, నేను రెడీ ఉన్నాడు. ఇక నేనేం చేసినా ఉద్యోగం రావట్లేదు కదా, నేను బ్రతుకుంది ఏమనుకోడు. అవునా? అందరూ అదే అనుకుంటారు, చాలామంది అనుకుంటారు కదా. ఎందుకంటే నన్ను ఇంతగా చదివించారు, ఇంత ఖర్చు పెట్టి చదివించారు, నేను అవసరమైనప్పుడు నా ఇంటి వాళ్ళకి నేను ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి ఆయన కూడా అదే ఆలోచించి వెళ్ళాడు. ఆడ రైలు కట్టదింది. రైలు వస్తున్న సమయంలో అక్కడ తెల్లని వస్త్రం వేసుకొని ఒక ఆయన వచ్చాడు. ఆయన వేసుకొని వచ్చి పక్కన తీసుకొచ్చాడు. వెంటనే నేను అడుగుతున్నాడు, ఎవరు నువ్వు నన్ను పక్కదాగావు? నా చావు నేను చేస్తా కదా, కనీసం నా చావు కూడా నన్ను చావనీరా, ఏంది నాకు ఇవా అని చెప్పేసాను. నువ్వు చావద్దు, నేను నీతో పాటు వస్తాను, నీ ఇంటికి నన్ను తీసుకెళ్ళి నీకు ఒకటి చూపిస్తాను. ఈయన నేను నాకే ఇబ్బంది అవుతుంది, నేను ఎట్లా అంటే నీకే ఇబ్బంది ఉంటుంది నా వల్ల, నన్ను నీ ఇంటికి తీసుకొని వెళ్ళి ఉన్నాడు. సరే, ఏ దిక్కు లేని వాళ్ళకి చేసేదేమో, దేవుడే దిక్కు అంటుంటాడు కదా. సరే ఇప్పుడు చావలేదులే, ఇంకోసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఈయన కూడా ఎక్కమానే వెళ్ళాడు ఇంటి వరకు. ఆ ఇంటి చిన్నదండి. ఆ ఇంట్లోకి ఈయన వెళ్ళాడు. వెళ్ళిన రెండవ రోజుకి ఈయనకు ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా. బాగుంది. తర్వాత ఈయనకి ఇష్టమైన పెద్ద టీవీ కూడా కొనుక్కున్నాడు. ఇల్లు చిన్నది కదా, అయినా కొనుక్కున్నాడు, పెట్టుకున్నాడు. కొంచెం పక్కన పిట్టి కూర్చోయా అన్నాడు ఆయన. ఏమన్నాడు? పక్కన కూర్చోయా అన్నాడు. తర్వాత ఆయనకి క్రికెట్ అంటే ఇష్టం, మంచి క్రికెట్ కూడా పిలిపించుకోవాలనుకున్నాడు. ఈయనున్నాడు కదా, మరి అద్దెకి దగ్గర జరగకుండా ఆపు. ఆయన కూడా వచ్చాడు. రాగానే ఈయన కొంచెం జరిగాయా అన్నాడు. ఈయన కూర్చున్నాడు, అంతా బాగానే ఉంది. ఎవరైతే ఆ కుటుంబీకులు వదిలేశారో వాళ్ళు కూడా వచ్చారు. ఈయనకి ఇంకా ప్రేమ పెరిగిపోయింది. అబ్బా మన ఎవరికి మా కుటుంబీకులు కూడా వచ్చారు కదా. ఈయన రాగానే నువ్వు కొంచెం బయటకు రావచ్చుగా, వీళ్ళందరూ మా వాళ్ళు అందరూ ఉన్నారుగా, ఇల్లు చిన్నగా, పెద్దలు కొనుక్కున్నప్పుడు మన పిలుస్తారు, నువ్వు బయటకు వెళ్ళాను. సరే, ఈయన మరలా వెనక్కి వెళ్ళాడు. ఈయనేం చేశాడు? బయటికి పంపించాడు. మరలా ఒక్కొక్కటి మళ్ళీ వెళ్ళిపోతుంది. మొదట ఎవరు వెళ్ళారో తెలుసా? వీళ్ళ కోసమే ఆయన బయటకు వెళ్ళమండి, ఈయన వెళ్ళాడు. తర్వాత ఎవరైతే మంచిగా ఉన్నారో అన్నీ వెనక్కి వెళ్ళిపోయి జాబుతో సహా పోయింది. మరలా వెనక్కి దిగాడు. ఈసారి ఆయన మరలా తీసుకున్నాడు. అసలు ఎవరు నువ్వు నాతో వచ్చానన్నావు కదా, ఏంటి అని. అప్పుడు ఆయన చెప్తాడు కదా, నేను నీకు చాలా వాడను. హల్లెలూయా. ఎవరు? చాలా. ఇది ఎక్కడో విన్నాను కదా, ఎక్కడ విన్నాను అంటే ఎక్కడో ఒక మందిరంలో అప్పుడు ఎప్పుడో విన్నమాట. అప్పుడు గుర్తుకొచ్చిందంట, అంటే నువ్వు దేవుడువా, అంటే నువ్వే నిజమైన దేవుడువా అని. అప్పుడు మళ్ళా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఈసారి అందరూ అవసరం లేదు, కానీ ఈయన ఒక్కడే చాలండి. ఈయన వచ్చిన వెంటనే ఆశీర్వాదాలు అవే వస్తూ. అదేవిధంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆయన మందసం, ఆయన నీవు నీ ఇంటిలోనికి చేర్చుకోగలుగుతున్నావా లేదా? ఆ ఆసక్తి నీలో ఉన్నప్పుడు, ఆ మందసము నీ ఇంటిలోనికి తీసుకెళ్ళినప్పుడు నీ కుటుంబం ఎలా ఉంటుంది? ఆశీర్వదించబడుతుంది. అంటే నీవు ఒక్కదానివే వచ్చి ఆయన తీసుకొని వెళ్ళడానికి ప్రతిసారి కుదరదు. ఎందుకంటే ఆయన ఎదురు వచ్చి ప్రతి ఒక్కరు అడిగితే అది చాలా త్వరగా ఉంటుంది. ఒక్క మనిషి అడిగేది కుటుంబం అంతా అడిగేది ఒకలాగే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నీ గృహంలో నీవు ఎలా చూసుకుంటున్నావు, నీ గృహంలో నీవు ఏం ఉంచుకుంటున్నావు, నీ గృహంలో నీకు మందసం ఉన్నదా, లేకపోతే మన కుటుంబీకుల్లో ఇష్టమైన సంబంధించినవి ఉన్నాయా? ఏది మన దగ్గర ఉందనేది మనం చూసుకుంటున్నాం. ఇక్కడ అందుకే నీ దగ్గర మందసం లేని ఎడల నీ యొక్క
అక్కడ సమయంలో అవి నిలబడవు, నీతో ఉండవు అవి. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, దావీదు వెంటనే తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ ఈ మనిషి ఎలాగైతే వెంటనే కనుగొన్నాడో వెంటనే రియలైజేషన్ లేట్ అయినా ప్రాబ్లం. ఎందుకంటే అంతా వెళ్ళిపోయిన తర్వాత మరలా మొదలు పెట్టుకోవడం కన్నా నీకు దేవుడు ఇచ్చిన సమయంలోనే ఆయన మన ఇంట్లోనికి రాణించుకోవాలి, మన గృహంలోనికి ఆయన్ని రాణించుకోవాలి. అలాగే మన గృహంలో ఇంకా ఏముండాలి? ఆయన మందసం ఉండాలనుకున్నాము. ఆయన మందసం అంటే ఆ పవిత్రమైనటువంటి పరిశుద్ధ కలిగినటువంటి దేవుని మనము ఉంచుకోవాలి. అలాగే దానితో పాటు మన యొక్క గృహంలో రక్షణ సునాదం ఉండాలి. హల్లెలూయా. అది ఎక్కడో ఒకసారి చూసుకున్నాం. కీర్తనలు 118వ కీర్తన 15 చూసుకున్నాం. ఏమన్నదండి? నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన. అలాగే ఇంకొకటి దానికి యెహోవా రక్షణ హస్తము సాహస కార్యము చేసిన. హల్లెలూయా. ఆయన తీసుకొని వచ్చి అలా పక్కన పెడితేనే ఆయనకు అంత జరిగింది. అయితే మీ గృహంలోనికి రక్షణ సునాదం అంటే నిత్యము ప్రార్థన ధూపం ఉన్నదా లేదా? అంటే రక్షణ సునాదం అంటే ఇంకా మరేమైనా ఉందా? ఏమన్నా వేరే పూజలు ఏమైనా చేయాలా? బయట నుంచి ఒకటే తెచ్చుకోవాలా? ఏం అవసరం లేదు. ఆయన ఒక్కటే అడుగుతున్నాడు, రక్షణ సునాదం అనగా నీవు ఆయన్ని కీర్తించాలి, ఆయన స్తుతిస్తూ ఆయన ప్రార్థిస్తే చాలు. ఇది దావీదు రాస్తూ ఉంటాడు కదా, నా ఇంటిలో రక్షణ సునాదం ఉండాలి. మనం నీతిమంతులుగా ఎంచబడతాము. నీతిమంతులుగా ఎంచబడాలంటే ఆయన ఎప్పుడైతే నీలోనికి వస్తాడో, ఆయన ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తాడో, ఆయన ఎప్పుడైతే నీ గృహంలోనికి వస్తాడో నీవు నీతిమంతులుగా మార్చబడతావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మాత్రమే మనలను పరిశుద్ధులుగా చేయగలడు. ఇంకా వేరే ఎక్కడైనా అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఆయన మాత్రమే తన యొక్క రక్తమును కార్చాడు. ఆయన యొక్క రక్తము కార్చినందుకు మనకి రక్షణ కలిగింది. అందుకే నీతిమంతుల గృహములలో రక్షణ సునాదము వినబడుతుంది. ఎప్పుడైతే ఆయన రక్షణ సునాదం నీ గృహములలో వినబడుతుందో ఆయన యొక్క సాహసం మామూలు కూడా కాదు, చిన్న చిన్న కార్యాలు కాదంట. ఆయన యొక్క దక్షిణ హస్తముతో సాహస కార్యములను మనం చూస్తాము. మన యొక్క గృహంలో దక్షిణము హస్తం ఉంటుందా? ఉందా? ఏంటండి? లేదా? ఉందా? ఏదో ఒకటి చెప్పండి. ఉందండి. ఆయన యొక్క కృప వలన ఆయన ఎదురు వచ్చినందుకు, ఆయన మన కొరకు రక్తం కార్చినందుకు నీవు కేవలము ఆయన విశ్వసించి ఆయన నీ ఎదురు తీసుకుంటే నీవు ఆటోమేటిక్గా రక్షణ స్నానం గృహంలో చేస్తావు. ఎందుకంటే నీతిమంతులు ఆయనకి ఇష్టంగా ఉంటారు. ఆయన వారిని దారి తప్పనిస్తాడా? చాలా జాగ్రత్తగా ఆయన మనల్ని కాపాడతాడు. ఎందుకంటే మన యొక్క నడతలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. మనము అప్పుడు ఎప్పుడైతే ఆయన్ని స్తుతిస్తావో, ఆయన యొక్క రక్షణ స్నానంలో ఉంటావో, ఆయన యొక్క కీర్తనలు పాడతావు, ఆయన యొక్క సన్నిధిలో ఉంటావు, ఆయన యొక్క విషయమే నీవు ఆసక్తి కలిగి ఉంటావో అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే సాహస కార్యము చూడగలిగినట్టుగా ఉంటావు. హల్లెలూయా. ఈ రోజున మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన యొక్క సాహస కార్యము చూడను గాక. ఆమేన్. ఎందుకంటే ఆయన యొక్క కార్యము నీవు చూడకపోతే, ఆయన యొక్క ప్రతి ఒక్క విషయంలో నీవు ఉండకపోతే నీ గృహం వెనకబడిపోతుంది. నీ గృహం వెనకబడినప్పుడు నీ ఒక్కదాన్ని సంధ్యలోకి వచ్చినలా మరి మిగతా వాళ్ళందరూ ఎలా? నీ గృహం నీవు ఎప్పుడు శుద్ధిపరుచుకుంటావు? నీకు ఆసక్తి పెరిగినప్పుడు నీ గృహంలోని వారందరినీ కూడా నువ్వు తోడుకొని వస్తాను. ఫంక్షన్కి తీసుకెళ్తాను లేదా? నువ్వు వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే వస్తాను. నా వల్ల కాదు, ఈ ఎండలో అంటా లేదా బండి మీద ఏదో ఆటోలో ఏదో దాంట్లో తీసుకెళ్లాల్సిందే. నువ్వు వస్తేనే నేను వెళ్తా అంటారు. అదేవిధంగా ఎందుకంటే వారికి ఇష్టమైన సమయం, వారికి ఆసక్తి కలిగి ఉంది. ఎందుకంటే
ఎందుకంటే వారందరితో సమయం గడపడానికి వాళ్ళు ఏం చేస్తున్నాము? ఆసక్తి కలిగి ఉంటున్నాము. ఆ ఆసక్తి కలిగి నీ గృహంలోని దేవుని నడిపించినప్పుడు నీవు నీతిమంతులుగా మార్చబడతావు. నీ హృదయం అనే గృహం కూడా మార్చబడింది. అప్పుడు నీవు ఏ విధంగా ఉంటావంటే నీతిమంతులుగా ఆయన ముందు ఉంచబడతావు. అప్పుడు నీ యొక్క క్రియలన్నీ మార్చబడతాయి, నీ యొక్క స్థితిగతులన్నీ మార్చబడతాయి. అప్పుడు మాత్రమే నీవు ఆయన యొక్క సాహస కార్యములను చూడగలవు. మూడోది ఒకసారి చూసుకున్నాము. మార్కు 2వ అధ్యాయం 2వ వచనం. అనేకులు కూడి వచ్చింది కనుక వాక్యమేమో వాళ్ళకి స్థలం లేకపోయింది. చాలు. ఆయన ఎక్కడ ఉన్నాడని తెలిసింది? ఇంట్లో ఉన్నాడని తెలిసింది. ఇంట్లో ఉన్నప్పుడు ఏమైంది? అక్కడ అనేక జనులు వచ్చారు. ఇక్కడ ఎలా చూసుకోవచ్చు అంటే అండి, మన యొక్క గృహం మాత్రమే కాదండి, మనకు ఒక బాధ్యత కూడా ఉంది. ఏం బాధ్యత ఉంది అంటే, మన గృహంలోనికి ఆయన మందసం చేర్చాము, మన గృహంలోనికి ఆయన చేర్చాము. తరువాత మనకు ఒక బాధ్యత కలిగినది ఏమిటి అంటే, అనేక జనులు మన సంఘంలోకి రావడానికి దానికి ఎవరు పాడి భాగస్తులు అవుతారు? పాస్టర్ గారు అయితే మనందరూ కొరకు ప్రార్థన చేయాలి. అవునా? ఒక 300 మంది ఉన్నాం అనుకోండి, మనం 300 మంది కొరకు ప్రార్థన చేస్తూ సంఘం కోసం చేయడానికి సమయం లేదవుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, సంఘమా నా కొరకు మీరు ప్రార్థించండి. సంఘమా, మన సంఘము ఎలా ఉండాలంటే ఏకాత్మ కలిగిన ప్రార్థన కావాలి. మరి ఏ విధంగా ఉంటారంటే ఆసక్తి కలిగినది. ఆయన ఎప్పుడైతే ఇంటి ఉన్నాడని తెలిసిందో అనేక జనులు వచ్చారు. ఎంతగా వచ్చారంటే వారు పట్టజాలనంతగా వచ్చారండి. హల్లెలూయా. మన యొక్క మందిరంలో కూడా అనేక జనులు వచ్చారు కాక. ఎందుకంటే మనము ఏకాత్మ కలిగిన ప్రార్థన మీరుగా నిలబడతాము. నిన్న కాదు, ఉదయం అందరూ వచ్చారు. పాస్టర్ గారు మనకు చెప్పారు, యేసువేయుడు నీ నోట ఆయన ప్రవచనము నిలిచింది. యేసువేయుడు ఏం చేశారు? ఎండిపోయిన వారికి జీవం వచ్చింది. ఎండిపోయిన వాళ్ళకి కూడా జీవం వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన ఆత్మ విషయమై, ఆయన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు నీ నోట పలికిన మాట అది జరుగుతుంది. హల్లెలూయా. నీవు పలకడమేనండి, నీవు మాత్రం పలకడం తప్ప మరి ఏం చేయాల్సిన అవసరం లేదు. నీవు కూడా మీ ఇంట్లో చెప్పడమే, అంతకుమించి ఏం అవసరం లేదు. రా, మనం వెళ్దాం, పిల్లల్ని అందరినీ రండి, మనం వెళ్ళి కూర్చుందాం. మనం ఎంత 2-3 గంటలే కదా, ఎక్కువ సమయం లేదు. అనేక చోట్ల మనం అనేక టైం వేస్ట్ చేస్తూనే ఉంటాం. ఆయన మందిరంలో గడిపితే ఎలా ఉంటుందంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ గ్రామం ఆశీర్వదించబడుతుంది, నీతో పాటు నీ సంఘం ఆశీర్వదించబడుతుంది. నీవు మాత్రం ఆశీర్వదించబడడం కాదు, నీ సంఘం కూడా ఆశీర్వదించబడాలి. అనేక చోట్ల సంస్థాపన జరగాలి, అనేక మంది ఇక్కడ అద్భుత కార్యాలు చూడగలగాలి. అది ఎవరికి సాధ్యమవుతుంది? సంఘం చాలా ప్రాముఖ్యమైనది. అది ఎవరికి ఎలా ఉండాలి అంటే ఆసక్తి కలిగిన వారు మాత్రమే. ఎలా? ఆసక్తి కలిగి. మనం ఎప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం, నాకు ఏదో నెంబరట్లేదండి ప్రార్థన, మా పోగులు నెంబరట్లేదండి ప్రార్థన, కామన్ అడగడం తప్పలేదు. మరి వాడితో కలిసి మన సంఘం కొరకు ప్రార్థన చేద్దామండి అని చెప్పేసి మీకు మీరుగా వచ్చింది ఏమైనా మనం చూసుకోవాలి. ఎవరైనా చూడగలరా? మనం ఎవరైనా వేరేదేమైనా మాట్లాడి ఓయ్ నువ్వు తప్పు చేసామన్నాం అనుకో, ఓ వీళ్ళ దగ్గర మన దగ్గర ఒక్కోటి అవ్వదులే. వాక్యం గర్దిస్తుంది. ఎలా ఉన్నది? గర్దిస్తుంది. నీవు చేసిన పాపం నుంచి నీకు పశ్చాత్తాపం కలగాలంటే వాక్యం వల్లే సాధ్యమవుతుంది. హల్లెలూయా. అలాంటి వాక్యం ఎలా ఉంటుందంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ఇక్కడ నిలబెట్టుకున్న వారితో మాట్లాడిస్తాడు. నేను కాదండి, ఏమి మాట్లాడు, నా సొంత మాట్లాడేది ఏమి నా వల్ల కాదు. దేవుని యొక్క ఆత్మలో ఉండి దేవుని యొక్క మాటలు నీవు మాట్లాడినప్పుడు నేనే కాదు నీవు కూడా నీవు మాట్లాడగలవు. హల్లెలూయా. ఎందుకంటే
అనేక చోట్ల సంఘ స్థాపన జరిగినప్పుడు, అనేక మందిని ఎదుర్కొచ్చినప్పుడు, అనేక మంది ఈ సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడు నీ యందు కూడా ఏదో ఒక ప్రణాళిక ఉంచి ఉంటాడు. అవునా? ఎప్పుడు రావడం, ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన చేయించుకోవడం, వెళ్ళిపోవడం. మన కుటుంబాల్లో మనం ఆశీర్వదించబడాలనుకుంటాం, మనం ఇల్లు కట్టాలనుకుంటాం, ఆ తర్వాత పొలం కొనాలనుకుంటాం, అన్నీ ఉంటాయి. మరి సంఘ విషయమై నీ సొంతం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. నీ జీవితం ఆశీర్వదించబడాలంటే నీ సంఘం కూడా ఆశీర్వదించబడాలి. నీ కాపరి కూడా అలాగే అనేక చోట్ల వెళ్ళడానికి మన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. మన ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదంటే, పేతురు ఆయన చెరసాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ సంఘం ప్రార్థన చేస్తూనే ఉంది. ఎలా ప్రార్థన చేస్తుంది? వచ్చినది మన సేవకులే అని తెలిసినా సరే తెలియడమే సమయం లేట్ అయింది. అంతగా ప్రార్థన చేస్తుంది. అంటే ఏకాత్మ కలిగిన ప్రార్థనని వాళ్ళు వెళ్ళిపోయారు. లోతైన ప్రార్థన, మర్మం కలిగిన ప్రార్థన. ఆ గృహంలోనికి దేవుడు వచ్చినప్పుడు ఆయన యొక్క ఆత్మ ఫలం అందరూ అనుభవిస్తారు. నీ కొరకు దేవుడు ఏ ప్రణాళిక ఉంచినాడో అది కూడా నీకు తెలిసింది. నీవు నీ సొంతగా ఏం చేయగలవంటే ఏం చేయగలవు? మన వల్ల ఏది కాదు. ఆయన కృప వల్ల మాత్రమే మనము ఇక్కడ రావడం కూడా. ఈ సమయంలో ఎంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు, ఈ సమయంలో ఎంతమంది ఇబ్బందులు ఉన్నారు, ఈ సమయంలో జాబ్ కూడా చేయాల్సి వస్తుందండి. ఆదివారం అయినా సరే వాళ్ళ టార్గెట్స్ చేయాలి, తప్పదు. కానీ ఆయన కృప వల్ల మాత్రమే. అందుకే వసంత విశ్వసిన ఒక సాంగంలో, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, మామూలుగా మనకి ఒక జాబ్ వస్తేనే మన టైం దొరకదు. ఏదో చిన్న జాబ్ ఒక 50,000 60,000 వచ్చే శాలరీ దాంట్లో ఉన్నామనుకో, మన టైం దొరికింది కాదు. అబ్బో అవంటారు ఇవంటారు అయ్యంటారు. కానీ ఆయన రాజు ఉండి కూడా ఆయన ఎన్ని కీర్తనలు రాశారు చూశారు కదా. అంతగానో ఆయన కృప పొందుకోగలిగాడు. ఆయన ఎంతగా కృప పొందుకున్నాడంటే ఆయన వెంటనే ఆయనకి రియలైజేషన్ వచ్చింది, ఆ మందసము నా దగ్గరికి రావాలి, ఆ మందసము నా గృహంలోనికి రావాలి. ఆ మందసము ఎప్పుడైతే గృహంలో ఉందో వాళ్ళు ఆశీర్వదించబడటం వీళ్ళు గమనించారు. మనము అందుకే అంటారు కదా, సొంతగా చేసుకోవడం రాకపోయినా కనీసం చూసన్నా నేర్చుకోవాలంటారు. అవునా? పెద్దవాళ్ళు అంటారు, అరే నీకు సొంతగా చేయడం రాదురా, కనీసం చూసి నేర్చుకోవాలి. అంటే దేవుడు అంటాడు కదా, నీ వల్ల నీకేది కాదు, వాక్యం ఎత్తిపట్టుకో, నా ఇంట్లో ప్రార్థించి నీకు ప్రతిదీ నేను నడిపిస్తాను. హల్లెలూయా. అంటే ఆయనలోనికి నీవు ఎప్పుడైతే వెళ్తావో, ఆయన మందసం నీలోనికి ఎప్పుడైతే తీసుకుంటావో, ఆయన యొక్క రక్షణ సునాద కీర్తనలు నీ గృహంలోనికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నీవు ఆయన యొక్క క్రియలను చూడగలవు. ఆయన క్రియలు మనమైతే ఏంటంటే, నేను ఎక్కువ కోరుకుంది నాకు కారు కావాలనుకుంటున్నాను. ఎందుకంటే నా కారు ఇష్టం, అది ఏందో మరి. అంటే కారు నా సొంత విషయమే నేను అడగలేదు, కానీ ఎందుకంటే మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు కూడా రావాలని, ఎక్కడికి వెళ్ళినామని వాళ్ళని తీసుకొని వెళ్ళాలని ఒక చిన్న ఆశ. అయితే నాది చిన్న కోరికే, కానీ ఆయన ఆశీర్వదిస్తే గొర్రెలు కాచుకునే వాడిని ఏం చేశాడు? రాజు చేశాడు. చిన్నది ఎందుకు చూస్తావు? పెద్దదే పెద్దదే అడుగు. మా మామయ్య కూడా చిన్నదే అనుకున్నాడు, దేవుడు పెద్దలు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా పెద్దవి కడతాడు. హల్లెలూయా. అనేక చోట్ల మేము కడతాం, ఇంకా అనేక చోట్ల మేము మామూలుగా
వల్లే మేము వాడగలుగుతాం, పౌలు వల్లే మేము వాడగలుగుతాం. అది మాకు ఎందుకంటే యెహెజ్కేలు వలె ప్రవచన వాక్యం నీలో ఉంది. నీవు ప్రవచించంతే, నీవు మాట్లాడు, ఆయన ఎందుకు వచ్చి నీవు ప్రార్థించు, ఆయన నీ సన్నిధిలో నుంచి నీ దగ్గర కూడా నడిపించుకో. ఆయన ఇక్కడ ఉంటాడని నీకు తెలుసు కదా, మరి నీ మందిరంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చి నీవు ప్రార్థిస్తున్నావా? ఆయన నీ గృహం వరకు తీసుకొని వెళ్ళగలుగుతున్నావా? గృహం వరకు తీసుకొని వెళ్ళడం అంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ నేనేం కోరుకున్నానో అవన్నీ నాకు కావాలి, నేనేం కోరుకున్నానో నాకు అవన్నీ కావాలి, నన్ను కోరుకో, అడిగిన వాటికన్నా ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. ఆయన్ని కోరుకుంటే చాలు. నేను ఇక్కడికి వచ్చాను, మామయ్య అల్లుడు లేదు నాకు తెలుసు. ఆయనతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటే నీకు అనుభవం వస్తుంది, ఎలా ప్రార్థించాలి, అసలు నిజంగా ఒక ట్రైనింగ్ పీరియడ్ ఆడుతుంది. మేము ఇంటి పైన ఉన్నప్పుడు కూడా సుమారు గంటన్నర సేపు అసలు మాకు ఇంకా అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇద్దరు నాకు అది ఆయన నువ్వు అలా కాదు ఇలా వచ్చి అంటే ఆయనకి ఇష్టమైనవి ఎప్పుడైతే ఉంటాయో ఆ సమయం కూడా నీకు తెలియదు. దావీదు ఏ విధంగా దివారాత్రంలో దాన్ని ధ్యానించగలిగాడో నీవు కూడా ఆయన ఎప్పుడైతే అంటుకోగలిగాడో అప్పుడు దివారాత్రం నీకు సమయం తెలియకుండానే ఆయన గడుపుతావు. హల్లెలూయా. మన కుటుంబాలన్నీ అలా ఉండును గాక. మనము అట్టి రీతిగా ఆశీర్వదించబడతామండి. ఆయన మందసం తెచ్చుకోగలను వారంగా ఉండాలి. అసలు ఆ మందసం ఎలా నేను తెచ్చుకోగలను, ఏ విధంగా నేను తెచ్చుకోగలను, అది నాకు సాధ్యం అవుతుందా లేదా అంటే దేవుడు పక్షపాత కానీ కాదు. అబ్రహామును ఆశీర్వదించిన వాడు దేవుడే, యాకోబును ఆశీర్వదించిన వాడు ఈ రోజు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీవు నమ్ముట మాత్రము చేయాలి. దానికి మొదట మనకి ఆసక్తి కలిగి ఉండాలి. ఆ ఆసక్తి మొదట మనదై ఉండాలి, మన హృదయం విషయమై ఉండాలి. మన హృదయం తర్వాత మన గృహం విషయమై ఉండాలి. ఎందుకంటే గృహము ఆశీర్వాదకరంగా ఉంటేనే మనం ఆశీర్వాదకరంగా కనపడతాం. మన ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉండి మనం మాత్రం ఎప్పుడు ప్రార్థనలో ఉంటూ ఉన్నామనుకో ఏముందా, నీ ఆత్మ మాత్రమే పక్కకుండా వచ్చేది, మిగతా వాడు రాకపోతే ఎంత బాధగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మంచి ఫంక్షన్కి వెళ్ళాను, మంచి భోజనం ఉంది, మామూలు తెలుసు వెళ్ళకపోతే నువ్వు ఒక్కడే అయిపోయావు. అప్పుడు నీకేమనిపించింది, నాకు ఎవరు కూడా వచ్చింది ఇది తినేవాళ్ళు, అవునా కదా? అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చింది ఇది తినేవాళ్ళు, ఎంత బాగుంది. అంటే నీవు ఇక్కడ ఏ విధంగా ఆలోచిస్తున్నావో నీకు ఆత్మీయ విషయం కూడా అదే విధంగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే లోక సంబంధమైనది చాలా క్షణమైనది. ఈ సమయం ఎలా ఉన్నాము, మరో సమయం ఎలా ఉంటామో తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలుసు. అప్పుడు నీవు ఎప్పుడైతే ఆయన అంటుకట్టుకొని ఉంటావో, ఎప్పుడైతే ఆయన మనసు నీ దగ్గరికి చేర్చుకోగలవు, ఎప్పుడైతే నీ యొక్క రక్షణ సునాదము నీవు వినిపించగలవో అప్పుడు మనం అలా ఆశీర్వదించబడతామండి. అలాగే వెళ్ళిపోతాము. ఎవరు ఎన్ని చేయాలనుకున్న వాళ్ళ వల్ల దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే దాన్ని తిప్పువాడు వాడు లేడు. ఎవరి వల్ల అయిందా? ఎవరి వల్ల కాదు. అందుకే ఆయన్ని మాత్రమే చూడు, ఆయన వైపు మాత్రమే చూడు. నాకు ఏ సంపాదన లేకపోయినా మా ఛాన్సెస్ అడిగింది, ఇలా బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము, ఏమవుతుందో తెలియదు, మా ఆయన ఎవరిని అడగంటే భయపడతాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి మా మామ దేవుని ఇచ్చాను. అది ఎలా అంటే నీవు ఆయన తట్టు చూస్తే, ఆయన వైపు చూస్తే ఎలా ఆశీర్వదించబడతామంటే ఈ సమయంలో ఇక్కడ నిలబడితే అంతగా. హల్లెలూయా. నీవు కూడా నిలబడాలి అంటే, నీవు కూడా నీ సంఘంలో ఒక మెట్టు ఎదగాలి అని అంటే ఆయన చేరుకోవడం అన్నప్పుడు అప్పుడు ఆశీర్వదించబడతామండి, అప్పుడు దీవించబడతాము. చూడండి, హోసన్నా మినిస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. ఆయనకి ఇష్టమైన వాడు కర్ణాటక నుంచి రావాల్సి వచ్చింది. ఆయనలో అలా మిళితమై ఉన్నాడు. ఎవరు? అబ్రహాం గారు. ఎంతగా తగ్గించుకున్నారంటే ఆయన యేసు గారు చెప్తారు కదా, అసలు ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళు, ఎంత తగ్గించుకొని ఆయన మందసమే చూసుకో. ఆయన ఒక మాట మాత్రం పట్టుకున్నాడు. ఆయన మాట పట్టుకొని రాష్ట్రాన్ని సైతం వదిలేసి వచ్చాడు. మనం మాత్రం ఆయన మాటలు వింటూనే ఉన్నాయి, కానీ మన కుటుంబాన్ని తెచ్చుకోలేకపోతున్నాం. మనం ఎంత తక్కువగా ఉన్నాం. మన కుటుంబం ఇక్కడే ఉంది, మన బంధువులు ఇక్కడే ఉన్నారు, మనతో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అయినా వాళ్ళని తెచ్చుకోలేకపోతున్నాం. ఆయన ఆకర్షింపజేయాలంటే, ఆయన్ని తీసుకొని రావాలంటే మొదట మనకి కూడా ఆసక్తి ఉండాలండి. మనం ఎప్పుడు చేసే
ప్రార్థన ఏంటి? మా కుటుంబం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఇంతగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా కుటుంబం నీలో మాత్రమే ఉండాలి. ఆ ఒక్క ప్రార్థన చాలు. ఆయనలో ఉంటే ఎంతగా ఎదుగుతామంటే మనము ఊహ కూడా అందము అంతగా ఆశీర్వదించబడతాము. అందుకే నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక అబ్బాయి 10th మంచి మార్క్స్ వచ్చింది. ఎలా వచ్చింది? మంచి మార్క్స్ వచ్చింది. మంచి మార్క్స్ వచ్చి ఆయనకి సీఎం దగ్గర నుంచి కొంత డబ్బులు ఇస్తా ఉన్నారు గిఫ్ట్గా. సరే, అంతా బాగానే ఉంది. ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళారు. సీఎం దగ్గరికి వెళ్ళి నాకు ఆ గిఫ్ట్ డబ్బులు వద్దు, నాకు ఒక పని చేయండి అని. ఏంటయ్యాను? మా ఇంటికి భోజనానికి రండి. అరే లేదా ఏమన్నాడు? మా ఇంటికి భోజనానికి రండి. వాళ్ళ ఎక్కడో మారుమూడు గ్రామం, సరైన రోడ్లు లేవు, ఏమి లేవు. సీఎం వస్తున్నాడంటే ఎలా ఉంటుందిగా? కొత్త రోడ్లు పడతాయి, లైట్లు పడతాయి, వాటర్ వస్తాయి, అన్నీ వస్తాయి. మన ఆలోచన ఎలా ఉండాలంటే అంత స్థాయిగా ఉండాలి. నాకు ఆ గిఫ్ట్ డబ్బులు తెచ్చేసుకున్నాడు అనుకో, ఆయన ఇంట్లో వరకే వాడుకోగలడు. కానీ ఆయన వస్తే అన్నీ వస్తాయి అనుకోవాల. అలాగే మన కుటుంబంలోకి ఆయన ఇచ్చినప్పుడు అన్నీ వెనకాల వస్తాయి. హల్లెలూయా! అన్నీ మన జీవితాలు అలా ఆశీర్వదించబడతాయి. ఎప్పుడైతే నీవు అలా చేస్తావో, ఆ అబ్బాయి ఏం చేశాడంటే తనకు ఇంటి కోసం ఆలోచించుకోవాలా. ఏం చేశాడు? ఊరు వాళ్ళ కోసం కూడా ఆలోచించాడు. అలాంటిది మనం కూడా ఏ విధంగా ఆలోచించాలి? మన ఇంటి కోసం కాదు. ఒకవేళ మన గృహంలో మన కుటుంబం ఒక్కటే వస్తే సరిపోదు. మన వాళ్ళు కూడా రావాలి, మన వాళ్ళని కూడా మనం నడిపించాలి. ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క నువ్వు అంతగా ప్రార్థన చేయగలవో, ఎప్పుడైతే ఆయన మనసుని నువ్వు తీసుకొచ్చుకోగలవో, ఎప్పుడైతే ఆ రక్షణ సునాలను మన గృహంలో మన హృదయంలో ఉంచుకోగలమో, అప్పుడు అలా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా! నీతో కాదండి, నీతో పాటు ఈ ఊరంతా ఆశీర్వదించబడింది. హల్లెలూయా! నీతో పాటు ఈ గృహంతా క్రీస్తు వాళ్ళగా మార్చబడిందండి. గట్టిగా చెప్పబడండి. హల్లెలూయా! ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడంటే ఇచ్చాడండి. దాని గురించి ఆలోచించలేదు, దాని గురించి మనకి భయపడేది లేదు. సమయం కొంచెమే ఉంది కాబట్టి త్వరపడాలి. ఇంకా త్వరగా అయిపోయా. ఎంతమంది వెళ్ళిపోతున్నారు? ఈ సమయంలో మనం మాట్లాడుకునేటప్పుడు ఎంతమంది జారిపోయారు? వాళ్ళందరినీ పట్టుకోగలగాలి. అది మా సంఘంలో ఆ ఉద్యమం రావాలి, మా సంఘంలో అగ్ని మండాలి. మా సంఘం ఎలా ఉండాలంటే మాకు పక్క మండాలి. మా యొక్క ఫైర్ రావాలంటే ఫైర్ వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? మనం ఆసక్తి కలిగినప్పుడు. మనలో ఆసక్తి లేనిది ఏదైనా సాధించగలమా? ఏం సాధించలేము, ఏం చేయలేము. మా తాతయ్య కూడా అదే అంటాడు, ముందు నువ్వు మోకాలండి, ముందు నువ్వు ప్రార్థన చేయరా, నువ్వు చేయరా మిగతాదన్నీ అయ్యే వస్తాయి. నా వివాహము అలా జరిగిందని నేను అసలు అనుకోలేదు. అంత ఘనంగా జరిగింది నిజంగా. అసలు ఏంటండి 1300 మంది వచ్చారంటే మామూలు విషయమా? నేనేమన్నా అరే జాబ్ లేదు, నేను చేసుకునే అమ్మాయిని పోషించినట్లా నేను అనుకుంటే మా తాతయ్య మాత్రం ఇలా అందరినీ మనకి జరిగిద్దంటే హల్లెలూయా ఆ నమ్మకం అలా ఉంది. ఇక ఆయన ఎలా ఉంటాడంటే అంత వయసులో కూడా మీతో మాట్లాడాలంటే చిన్నగా మాట్లాడలేదు. ప్రార్థనలో కూర్చోబెడితే మైకు వినపడదు. ఆయన గొంతు మామూలుగా ఉండదు, గంభీరంగా ఉంటుంది. అందుకే ఆరాధన చేసే సమయం ఎలా ఉండాలో తెలుసా? మైకు శబ్దం కన్నా మన శబ్దము గంభీరంగా ఉండాలి. ఎప్పుడైతే దావీదు వలె అన్ని విషయాలు మర్చిపోయి అన్నింటినీ వదిలేసి నీవు ఎప్పుడైతే బలంగా ఆరాధిస్తావో, బలంగా రక్షణ సునాద కీర్తనలు చేస్తావో, ఆయన సాహస కార్యములు చూస్తామంటే హల్లెలూయా. మనం ఆయన రక్షణ కార్యములు ఎందుకు చూడలేకపోతున్నాము? ఎందుకు ఇంకా వెనకబడి ఉన్నాము? ఎందుకు ఇలానే ఉన్నాము అంటే మనలో ఇంకా ఉంది. ఏముంది? ఆసక్తి లేదు. ఏముంది? ముందు ఆసక్తి ఉందా? ఆయన యుద్ధం ఉండాలి, ఆయన పరిచయంలో పాల్గొనాలి. ఆయనతో నేనే కాదు, నా కుటుంబం అంతా అలాగనే ఉండాలి. అలాగే ఉన్నప్పుడు ఆ ఆసక్తి నీలో ఎప్పుడైతే వస్తుందో ఆ పరిశుద్ధాత్మ మనల్ని మండిస్తుందండి. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మండుతుందో ఇక ఎవరు చెప్పినా ఆగు, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం మాట్లాడుతున్నా అది పట్టించుకోము. ఎందుకంటే మన చూపు ఎలా ఉంది? ఆకాశ తట్టు ఉంది. ఆ తట్టు మనం ఎప్పుడైతే చూస్తామో, ఆయన వైపు మనం ఎప్పుడైతే వెళ్ళడం మొదలు పెడతామో, ఇక మనం దక్షిణ హస్త సాహస కార్యములను చూస్తాము.
మనందరం అక్కడ చూస్తాము. ఇంకొకటి చూస్తున్నాము, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 34వ వచనంలో మరియు ఎవరు ఆనందించాడు? తన ఇంటి వారందరికీ. అలాగే ఒక్కసారి ఇంకొంచెం పైకి వెళ్దాము. 31 నుంచి ఒకసారి చదవండి. అందుకు శ్వాస ఉంచుము, రక్షణ పొందురని చెప్పి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొంది. హల్లెలూయా. వెంటనే చేశారా లేకపోతే ఇప్పుడే కానీ వచ్చింది దేవుని అంటే రోజు ఆగి చూద్దామన్నారా? వెంటనే దావీదు కూడా ఏం చేశాడు? మందసము ఉన్నందుకు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డం తెలుసుకున్నాడు. వెంటనే మందసం మా ఇంటికి రావాలి, ఉంచండి, ఇంకొన్ని నెలలు ఉంచండి, వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి అన్నాడా? ముందు నా గృహం కూడా ఆశీర్వదించబడాలి. ఎందుకంటే ఆయన రాజు, ఆయన గృహం ఆశీర్వదించబడితే రాజ్యం అంతా ఆశీర్వదించబడుతుంది. వీళ్ళు కూడా అదే చేశారండి. రాత్రి రాత్రి వెంటనే వాక్యం విన్నారు, వెంటనే సిద్ధమైపోయారు బాప్తిసం పొందడానికి. మనం కూడా చాలా నుంచి వస్తున్నాము, బాప్తిసంలోకి వెళ్తున్నాము. ఆయన బాప్తిసం పొందుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆతిథ్యం తీసుకొని ఇంటి వారందరూ ఆనందించారు. ఇంటి వారందరూ వాళ్ళు తీసుకున్న ఇంటి వారందరూ ఆశీర్వదించబడతారు కావాలి. ఇంటి వారందరికీ ఆనందం కలుగుతుంది. అంటే నీవు విన్న వెంటనే ఆయన నీకు తీసుకోగలగాలి. విన్న వెంటనే ఆయన నీవు నీ గృహంలోనికి చేర్చుకోవాలి. విన్న వెంటనే ఆయన యొక్క రక్షణ సునాద కీర్తనలు పాడడం స్టార్ట్ చేయాలి. విన్న వెంటనే దావీదు వలె అన్నీ మర్చిపోయి ఆయన తట్టు మాత్రమే ఆయన ఆరాధించాలి. ఎంతగా ఆరాధించాలంటే గంభీరంగా ఆరాధించాలి. అందుకే అంటాడు కదా, నీవు ఎప్పుడైతే వెంటనే నువ్వు ఉంటావో నీకు అంతగా ఆశీర్వదించబడతావు. లేదు మన ఇంట్లో ఒక దగ్గర వెళ్ళాలి, తర్వాత రావాలి, నేను అంతగా వెళ్తే అది చాలా ఇబ్బంది. మరలా చిన్నప్పటి నుంచి నువ్వు జోడించుకుంటూ రావాలి. చిన్నప్పటి నుంచి మళ్ళీ ఎత్తి పట్టుకుంటూ రావాలి, ఒక్కొక్కరు చెప్పుకుంటూ రావాలి. అది నువ్వు విన్న వెంటనే నీవు ఒక్కసారి విశ్వాసం ఉంచు. నువ్వు ఏం చేయాల్సిన అవసరం, నువ్వు పెద్ద పెద్ద కానుకలు ఇవ్వాల్సిన అవసరం, నువ్వు ఏం చేయాల్సిన అవసరం, నువ్వు విశ్వాసం ఉంచు. ఆయనలోనికి రా, మిగతా కార్యములు ఆయన చేస్తాడు. హల్లెలూయా. మిగతా కార్యములు చేయవాడు ఆయనే. నీవు పలుకు, విశ్వాసంతో పలుకు, వెంటనే కార్యములు చేస్తాడు. చూస్తాను, నీతో కూడా చేయిస్తాడు. అందుకేనండి ఎంతగా సంఘం ఆశీర్వదించబడితే అంతగా మనకు కూడా ఫలాలు వస్తుంది. ఆయన యొక్క ఫలం పొందడం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదంటే ఆయన యొక్క నీ ఫలములు ఒక్కొక్కటి ఇదిగో ఈ ఆత్మ నా వల్ల వచ్చిందయ్యా, నీకు పోవాలన్నా ఎంత బాగుంటుందో తెలుసా. ఒక్క ఆత్మ బాప్తిసం పొందినప్పుడు పరలోకమందు అందరూ ఆనందపడతారండి. దేవదూతలు సైతం. మనం ఎంత వారండి, ముట్టివాడు ఎంత మట్టే. ఈ బంగారం వచ్చిందా, ఎంత బంగారం వేసుకున్నా కానీ పోయింది. బంగారం సైతం రాగిలా మారిపోయింది. కానీ ఒక్క ఆత్మ మారినందుకు పరలోక రాజ్యంలో మన వలన ఆనందపడతా ఉంటారు. మన వల్ల దేవునికి స్తుతికీర్తనలు నీతో పాటు దేవదూతలు సైతం చేస్తాయి. రాజు వచ్చాడు, దేవుని అన్నాడు, ఇంకా
చూసుకోండి వాళ్ళ ఆనందం ఎలా ఉంటారు. ఈ రాజు వచ్చి ఇంకొకరిని నడిపించాడు. ఇంకా మామూలు డబ్బులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అలా వస్తూ ఉంటే మీ గృహం నుంచి మొదట ఆరంభం అవ్వాలండి. మీ గృహంలోనే మొదట ప్రారంభించబడాలి. ఎందుకంటే మన గృహం మనకి ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నది. మన గృహంలో ఆయన మనసు ఉన్నప్పుడు నీకు భూమి మీద ఆశీర్వదించబడతావు, పరలోకమందు నీకు మరి ఎత్తైన స్థానము దక్కుతుంది. మరి ఎత్తైన స్థానము నీకు ఎలా దక్కుతుంది? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఎవరిని చూపిస్తున్నావు? దేవుడికి నీ గృహంలో నువ్వేం చూపిస్తున్నావు? ఇదిగో మా అబ్బాయి బాలేదు కాబట్టి ప్రార్థన చేయండి, మా తాతయ్య బాలేదు కాబట్టి ప్రార్థన చేయండి అంటే నువ్వు ఒక్కొక్కరు చూపిస్తున్నావు. ఇక్కడ ఒక్కసారి యెషయా గ్రంథం ఓపెన్ చేసుకున్నాము. వాళ్ళు ఏం చూపించారో చూద్దాము. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 39వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆయన? ఇంటిలో ఉన్న సమస్తము చూపిస్తున్నాడు. ఎవరిని చూపిస్తున్నాడు? మనమైతే ఎవరిని చూపిస్తున్నాము? కొత్తిల్లు కట్టుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇలా ఉంటుంది, అది ఎలా ఉంది, అలా ఉంటుంది చూపించుకుంటాం. ఎందుకంటే అది దేవుడు మనకి ఆనందం కలిగజేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనకి ఒక నవ్వునిచ్చాడు. ఇక్కడ వీలైతే ఇంటిలో ఉన్న సమస్తమును చూపిస్తున్నాడు. మనం కూడా మన దేవుడికి సమస్తమును చూపిస్తున్నామా? అందుకే అంటారు కదా, నీవు ఏమి చూపిస్తావో దాన్ని బట్టి నీకు ఉంటుంది. అంటే నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో, నువ్వు ఎంత అడుగుతావో దాన్ని బట్టి ఉంటుంది. ఆయన దగ్గర అడగడం ఎలా అడగాలంటే సమస్తం కావాల్సింది. యాకోబు ఎలా ఉంటాడు? ముందుగా నాకు ఈ రాత్రి మామూలుగా నేను ఆశీర్వదించబడితే బయటపోతా, లేకపోతే ఎంతగా పెనుగులాడాడంటే దేవుడు తొలగించాను. ఒరే వదులురా బాబు, నేను ఇది చేస్తున్నాను, దేవుడిస్తాను ఎంతగా నన్ను వదులు, నేను ఇశ్రాయేలుగా మార్చేశానన్నాను. దానికన్నా ముందు దేవుడు ఏమడిగాడు తెలుసా? నీ పేరేంటి? ఏమడిగాడు? నీ పేరేంటి అని అడిగాడు. ఏం చెప్పాడు? ఎందుకు అడిగాడు అసలు తెలుసా? వాళ్ళ నాన్న దగ్గర ఒక అబద్ధం చెప్పాడు. ఆయన పేరు వినాలండి, ఆయన పేరు తప్పు చెప్పాడు. యాకోబు అంటే ఏంది? మోసగాడు. అంటే ఆయన దగ్గర ఒప్పుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, యేసయ్యా నేను యాకోబయ్యా అంటున్నాడు. నువ్వు ఒప్పుకున్నావు, నీ పాపను నీవు ఒప్పుకున్నావు, నీ హృదయాన్ని నీవు తెరిచే సమయం వచ్చింది కదా, ఇక నాయన ఆశీర్వదించబడుతున్నావు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఇశ్రాయేలు జనాంగంగా మార్చేశాడు. చూడండి, నువ్వు చేసిన పాపములను కూడా ఒక చిన్న ఒప్పుకోడుతోనే మార్చేశాడు. అందుకే ఆయన దగ్గర ఉండి ఆయన్ని మందస్సంలో తీసుకొని వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? నేను ఇది చేశానయ్యా, నిజమే, నా నేత్రములతో కానీ శరీరాశం కానీ జీవకము కానీ ఏదైనా నాకు తెలియకపోవడా నేను చేసి ఉండొచ్చు, నన్ను క్షమించాలని ఒక్కసారి ఒప్పుకొని నువ్వు నాకు రావాలయ్యా, నా గృహానికి రావాలి అని అంటే అలా జరుగుతుంది. అలా జరుగుతుంది కార్యములు. ఎంత ఈజీగా జరుగుతాయి అంటే యాకోబును రాత్రికి ఆశీర్వదించేశాడు. హల్లెలూయా. మనం కూడా అలా ఆశీర్వదించబడతాం. మనం కూడా ఆయన సన్నిధిలో అలా పెనుగులాడాలి, ఏకాత్మ కలిగి పెనుగులాడాలి. యేసయ్యా నా ఒక్క కుటుంబమే కాదు, నాకు సంబంధించిన అందరూ రావాలి, ఈ భృగువన్న మొత్తం రావాలి. వస్తుందండి, గట్టిగా చెప్పాలి, వస్తుంది. ఎందుకంటే ఆయనకి సాధ్యమైనదే ఉంది కానీ అసాధ్యమైంది ఏది లేదు. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నా, నీ స్థితి రేపటితో ముగుస్తుందన్నా ఆయనకి దీర్ఘాయుష్మంతుగా మారుస్తాడు. ఎందుకంటే ఆయుష్ కూడా ఆయన చేతిలోనే ఉంది.
ఏమి చేయాలన్నా ఆయన చేతిలోనే. చిన్న చిన్న మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి చదవలేడు ఆయన. ఎందుకంటే ఎంత దారుణండి, యోగుని ఎంత దీని స్థితిలోకి వెళ్ళినా కానీ యోగుడు ఏమన్నాడు తెలుసా? ఈ ప్రాణానికి మాత్రం ఏమి లేదు, మరలా రెండింతల ఆశీర్వాదం ఇస్తా. హల్లెలూయా. అసలు జరగదు. ఎందుకంటే ఆయన చిత్తము, ఆయన కృప అంతగా హెచ్చించబడింది. కాకపోతే మనమే ఆయనకి దూరం అవుతున్నాము. ఎందుకు దూరం అవుతున్నాము? ఏంటి అంటే మన సొంత ఆలోచనలైనా డాక్టర్ ఈ టాబ్లెట్ 2 వారాలు వేసుకోవాలంటే వారానికి తగ్గిన తర్వాత వదిలేస్తాం. 2వ వారం వాళ్ళు ఎందుకు ఇచ్చారు? అది ఇంకా మరలా రాకూడదు, ఇక మరలా నీ దగ్గరకు అది రాకుండా ఉండడానికి ఇస్తాడు. దేవుడు కూడా నీకు కొంత సమయాన్ని ఇస్తాడు. నువ్వు రా, ఆయనలో నడవడు, ఆయనలో ఉండు, ఆయనలో ఎదుగు, వెంటనే నీ కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. వెంటనే నీవు అది చూస్తాము. వెంటనే వాళ్ళు మారి బాప్తిసం పొందారు. వచ్చిన వెంటనే యాకోబు ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా ఇలా జరగాలనుకుంటాము, కానీ అలా జరిగినంత నమ్మకం మనలో ఉండాలి, అలా జరిగినంత విశ్వాసం మనలో ఉండాలి. ఎప్పుడైతే అంతగా పెనుగులాడతామో, అందుకే నీ కొరకు కన్నా మొదటి నీ గృహం కొరకు ప్రార్థించు. నీ గృహం తర్వాత నీ ఊరికి వస్తుంది, ఆ తర్వాత నీ సంఘము ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సంఘ ప్రార్థన చాలా బలమైనది. ఒకరు ఇద్దరు మన కుటుంబం కోసం మనం చేస్తాం, మనతో పాటు కష్టగా చేస్తారు. కానీ సంఘం కొరకు అందరూ కలిసి చేస్తారు. ఒకటైతే పూర్తి నెరవేర్చు, ఒకటైతే శాతం అలా తీసుకెళ్ళిపోవచ్చు మన ప్రార్థన. కానీ అందరు కలిసి చేసే ప్రార్థన లేపలేదు. ఎందుకంటే నీ యొక్క ఆత్మ మిళితమై ఉంటుంది ఆయనతో. నీవు అంతగా నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు. నీ ఆసక్తి ఎంతగా ఉంటుందంటే, నా సంఘం ఆశీర్వదించబడినప్పుడు నాకు కూడా అక్కడ ఒక స్థానం కావాలి. మనం ఊహించుకొని సొంత స్థానంలో తెచ్చుకోవడానికి. ఎందుకంటే యేసయ్య గారికి కూడా 100 మంది ఉన్నారు, కానీ దేవుడు చూపించేవాళ్ళు లేదు. ఎందుకంటే ఒక మూల నువ్వు కూర్చొని నీ ఆసక్తి కలిగిందంతా బయటికి చూపించుకోవాల్సిన అవసరం లేదు, బయటికి చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా నీ ఆసక్తి కలిగినంతా పెట్టి ప్రార్థన చేస్తే ఆయన వాడుకోవడం మొదలు పెడతాడు. మీరు ఏ కార్యంలో ఏ సమయంలో చేయాలో, ఏ సమయంలో చూడాలో అన్నీ ఆయన చూపిస్తాడు. వెంటనే మందసం మీతో పాటు తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. మందసం వచ్చేస్తుందండి. మందసం వచ్చిన వెంటనే నీ యొక్క గృహంలో ఏముంటుంది? ఆశీర్వదించబడతావు. తరువాత రక్షణ సునాద కీర్తనలు వినబడతాయి. మామూలు సునాద కీర్తనలా, మామూలు లోకానుసారంగా ఆనందించే కీర్తనలా కాదు, రక్షణకు సంబంధించిన సునాద కీర్తనలు. అందుకే పాస్టర్ గారు కానీ ఎవరైనా కానీ ఎక్కువ చెప్పేది గురువు కూడికలు పెట్టుకున్నాము. ఎందుకంటే అవి నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఎందుకంటే అవి నీ మందసంలో తీసుకొని రావడానికి సులభంగా చేస్తాయి. నీ సొంత ప్రయత్నాలతో నువ్వు ప్రార్థన చేసుకుంటే అవ్వకపోవచ్చు. దేవుడు ఎత్తి పట్టుకున్నటువంటి ఆ సేవకుడు మన ఇంటికి వస్తూ ఉంటే సాతాను ఆటంకాలు ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటాయి. దెయ్యాలు పట్టినవి కూడా మా తాతకి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు వచ్చావా అని అడుగుతారు. ఎందుకంటే ఆయన వస్తే దెయ్యాలు అక్కడ స్థానం లేదు, ఉండదు. ఎందుకంటే దేవుడు అలా ఉంచుడు, వెళ్ళిపో. ఈ శరీరము ఆయన మందిరము, ఆయన రావాల్సిన సమయం ఉంటుంది. చూడండి, ఆయన వస్తూ ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడు ప్రార్థన పెట్టుకుంటావో, నీ దగ్గర ఎప్పుడు మనసు ఉంటుందో, నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావు అంటే అలా వెళ్తూ ఉంటావు. నిన్ను చూసి నీతో పాటు దాని కూడా వేరే వాళ్ళు కూడా అడుగుతారు, నేను కూడా ఆశీర్వదించబడాలి, నా దగ్గర కూడా రావాలి. ఎవరు వస్తారో తెలుసా? అన్నీ వస్తారు. ఎందుకు వస్తారంటే వారికి నిజంగా తెలుసు ఎక్కడ ఆశీర్వదించబడుతున్నారు, ఎక్కడ ఎవరు ఎలా ఉంటున్నారు. వాళ్ళకి దేవుడు అలా చేస్తాడు. వారిని ఆకర్షించేవాడు ఆయనే. జనులు ఎవరు సొత్తు అండి? దేవుడి సొత్తు. అయితే మొదట మన గృహము మార్చబడాలి, మొదట మనం ప్రార్థించాలి, మొదట మన ఆసక్తి ఉండాలి. ఎప్పుడైతే మన ఆసక్తి పెరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే ఆయన మనం తీసుకుని వెళ్ళగలమో, ఎప్పుడైతే నీవు అలాగే హెచ్చించబడగలవో, అలా ఇక వెళ్తూనే ఉంటుంది. ఇక అది ఆగలేదు, నది వల్లే ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అలాగే ఇంకొకటి చూస్తున్నాము,
ముగించే సమయం వచ్చింది. ఇంకొకటి చూస్తున్నాము. ఎంతమంది మీ ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థన చేస్తారండి? అందరి కొరకు ఖచ్చితంగా చేస్తారా? దేని విషయమే ఎక్కువ ప్రార్థన చేస్తారు? సరే, ఒక్కసారి చూద్దాము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. వాక్యమును అంగీకరించి సంగతులను ఎలాగున్నాయో లేవో అని ప్రతి దినమును. హల్లెలూయా. వీళ్ళు ఏ ఆసక్తి కలిగి ఉన్నారండి? నా అపొస్తలుడైన పౌలు గారు ఎలా అంటే వాక్యం చెప్పినప్పుడు దశలోనికి సంఘం ఒక్కొక్కరికి ఒక్కొక్క సంఘానికి రాస్తున్నాడు. మామూలు ఇండివిజువల్గా ఒక్కొక్కరు కాదండి, నా కొరకు నీ కొరకు కాదు, మొదట సంఘం కొరకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీకు ఏ వాక్యం వచ్చి ఉన్నదో, నీకు ఈరోజు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, నీకు ఈ రోజున దేవుడు ఏమని సెలవిచ్చి ఉన్నాడో అది నువ్వు ఊరికి ఆలోచించడం కాదు, విని దాన్ని జాగ్రత్తగా లేఖనాన్ని పరిశీలించినప్పుడు నేను అనగా నా నోటి నుంచి దేవుడు మాట్లాడిన మాటలు కాక దేవుడి వాక్యం నీకు ఆయన ఆత్మతో మాట్లాడుతుందండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆయన వినడానికి ముందు ఆసక్తి కలిగి ఉంటావో, వాటి విధమైన ఆసక్తి నీకు ఉంటుందో, నీకు జరిగిన కార్యములన్నీ నీకు అర్థమవుతుంది. నీవు చూసినటువంటి కార్యములన్నీ నీకు అర్థమవుతుంది. నీవేమేమి తెచ్చుకోవాలో అర్థమవుతుంది. అంటే ఎలాగైతే ఏదైం చేస్తుందని గట్టిగా చూస్తే నెమరేస్తూ ఉంటుంది. ఒకేసారి తినే ఆలోచన మనం తిన్నాము కడిగేస్తుంది, కానీ ఏదైం చేస్తుంది? నెమరేస్తూ ఉంటుంది. మనం నెమరేసే వాళ్ళే మనం ఉంటున్నారు. ఇక్కడ లేఖనములను పరిశోధించు, జాగ్రత్తగా పరిశోధించినప్పుడు నీవు ఒక్కొక్క స్థానానికి అలా హెచ్చించబడతావు. నీవు ఇది మాత్రమే కాక ఆ సంఘముతో అందరితో కలిసి నీవు స్తుతించడానికి కూడా ఆసక్తిగా ఉండాలంటాడు. ఎంతగా ఆసక్తి ఉండాలంటే, నీవు ఆయన ఆసక్తి చూపించినప్పుడు నీ గృహంతో పాటు ఒక్కొక్కటి ఆశీర్వదించబడట నీకు అర్థమవుతూ ఉంటుంది. అవునా? నేను ఇంతకుముందు ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇప్పుడు ఏ స్థితిలోకి నేను మార్చబడ్డాను. నీవు ఎప్పుడైతే ఈ స్థితి మార్చబడుతుందో దాని అర్థం నీవు దేవుడితో ఉంటూ ఉన్నావు. దానిని ఎంత జాగ్రత్త కలిగి కాపాడుకోవాలంటే సాధారణ ఇలా ఈజీగా తీసేయగలరు. ఎలా అంటే అలా మందిరం దాటిన వెంటనే ఎదురు చూస్తాడు. వీళ్ళందరూ వచ్చారు, ఎవరి దగ్గర ఏ విధంగా ఎక్కడ నాటబడింది, మరి దేవుని నిత్యం ఈ వాక్యం నువ్వు ఎక్కడికి తీసుకుంటున్నావు? నీ హృదయం అనేటువంటి సారమైన నేలలో పడిందనుకో, అది ఎలా ఉంటుందో తెలిసింది, అలాగే ఫలిస్తుంది, అలాగే నీవు ఆశీర్వదించబడతాడు. నీ ఆశీర్వాదం నీ గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీ ఆశీర్వాదం నీ సంఘానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు నాకు నేనే అనుకుంటా ఉన్నామనుకో, అది స్వబుద్ధితో నువ్వు కోరుకుంటున్నట్లుగా ఉంటుంది. స్వాలోచనలు ఉంటాయి అక్కడ. కాదు, నాతో పాటు నా గృహము వారితో పాటు నా రక్త సంబంధంతో పాటు నా గ్రామమును అలాగే వస్తూనే ఉండాలి సంఘానికి. హల్లెలూయా. వస్తూనే ఉంటారు. ఎప్పుడు? నా ఆసక్తి కలిగి ఆయనలో ఉన్నప్పుడు, ఆసక్తి కలిగి వాక్య లేఖనములు మనం చదివినప్పుడు. నీవు ఎప్పుడైతే వాక్య లేఖనములు చదువుతూ ఉంటావో వేసిన విత్తనం పక్కకి రాదు. వేసిన విత్తనము ఎలా ఉంటుందంటే ఏ బండ మీద పడదు, ఏ ముండ్ల పొదలో పడదు. ముండ్ల పొదలో పడింది అనుకోండి, ఇంటికి వెళ్ళిన దాకా ఆ సబ్బు పడే ఆసక్తి ఉంటుంది. అబ్బా ఈరోజు మాత్రమే మాట్లాడాడు, నేను ఈరోజు మనసు తీసుకెళ్ళామనుకుంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే ఆలోచన లేదండి పోయింది. కొన్నిసార్లు అయితే బండ మీద అలా పడింది, దానికి వేరు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే మన హృదయమును మొదటిగా మనము పరిశీలించుకోవాలి. మనం జాగ్రత్త కలిగి
ఇదిగో నేను చేస్తుంది కరెక్టా కదా అని మనకు తెలిసిందండి. నాకు తెలియకుండా నేను ఏమైనా క్రమం చేశానేమో అంటాను, కానీ మనకు తెలియకుండా ఏం పాపమో చేయలేము కూడా. ఎందుకంటే మనకి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆ తెలివిని మనకి ఇచ్చాడు. దావీదు కూడా వెంటనే తెలుసుకున్నాడు, ఆ మనసు నా దగ్గర రాకే కదా నేను ఇంకా ఎలా ఉన్నాను, ఆ మనసు నా దగ్గరకు వస్తే నేను కూడా ఆశీర్వదించబడతా. ఆ రాత్రి వాళ్ళందరూ కలిసి ఆయన వాక్యం విన్న వెంటనే వాళ్ళు రియలైజేషన్ పొందారు, నేను కూడా బాప్తిస్మం పొందుతా, నేను కూడా దేవుడిలో ఎదుగుతా. ఎప్పుడైతే నేను ఉంటానో నా గృహం మొత్తం ఆనందిస్తుంది, ఆతిథ్యముతో ఆనందిస్తుంది. హల్లెలూయా. ఆతిథ్యం అంటే మానవుడు కేవలం శరీర ఆహారంతో కాదు, కానీ ఆత్మీయ ఆహారంతో బ్రతకగలడు. మనం ఆత్మీయ ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నాం. మనం ఆ విత్తనం పడిన వెంటనే ఆ లేఖనంలో చదువుతున్నప్పుడు నీరు పోస్తున్నట్లుగా ఉంటుంది, ఆ విత్తనం ఫలిస్తుంది. ఈ వాక్యం కూడా నేను చెప్పడం కాదు, నా నోట దేవుని నుంచి మాటలతో సరిపోదు. దేవుడు అంటాడు కదా, నీ ఆసక్తి ఎక్కడ, నీ ఆసక్తి ఎక్కడ ఉంది, నీకు ఆసక్తి ఉందా లేదా? నీకు ఆసక్తి ఉంటే కొంచెం విశ్వాసంతో నా చూడు, ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. నీ నోట ఆయన ఆత్మ కలిగినటువంటి ప్రవచనంలో పలుకుతావు. హల్లెలూయా. అలాగే నువ్వు ఒకటి ఒకటిగా ఆశీర్వదించబడతావు. ఆఖరిగా ఒకటి చూసుకున్నాము, మన విషయమై మరి దేవునికి ఎటువంటి ఆసక్తి చూసుకున్నాం. ఓకేనా? ఒకసారి 2 కొరింథీయులు 8వ అధ్యాయం 15 నుంచి ఒకసారి చదువుకుందాం. లాభ చెప్పుచున్నాను. ఏమని చెప్పుకున్నారు ఒకసారి చూడండి జాగ్రత్తగా. మీ విషయమై 16వ వచనంలో ఉంటుంది కదా, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి హృదయంలో? తీతు హృదయంలో. అంటే ఇది రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన హృదయంలో ఒక ఆలోచన ఉంది. ఏమనుందంటే, నా సంగమా, నీవు జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో సమృద్ధి పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఆయన లేఖనములను ఎప్పుడు ధ్యానిస్తూ ఆయన విషయమే ఆసక్తి కలిగి ఉండట నాకు ఎంతో ప్రాముఖ్యము. అదే ప్రాముఖ్యము ఎవరి దగ్గర ఉందట? తీతు గారి దగ్గర ఉందట. అంటే మన విషయమై, మన సంఘ విషయమై, మన యొక్క ఆలోచన విషయమై, మనం ఆశీర్వదించిన విషయమై ఎవరికి ఉందంటే యెహోవాకు, తండ్రి అయిన దేవునికి ఉంది. అదే ఆలోచన ఎవరిలో పెడుతున్నాడండి? మన సంఘ కాపురంలో కూడా పెడుతున్నాడు. అంటే ఆ సంఘ కాపురం ఎలా ఉన్నాడు? తీతు. అయ్యా, వీళ్ళందరూ ఇలా ఆశీర్వదించబడాలి, వీళ్ళందరూ ఇలా దీవించబడాలి, ఇలా సమృద్ధి పడాలి, ఇలా నీలో ఎదగాలి అని ఎవరికి ఉందంటే తండ్రికి ఉంది, యేసు ప్రభువు వారికి ఉంది. అదే ఆలోచనలు ఎవరిలో పెడుతున్నాడు? మన యొక్క సంఘ కాపురంలో కూడా పెడుతున్నాడు. మన కొరకు ఆయన ప్రార్థించే విషయంలో భారం కలిగి మనము మన సొంత విషయమే ప్రార్థన చేసి పక్కకెళ్ళొచ్చండి. కానీ సేవకుడికి మాత్రం తన సొంత విషయమే ప్రార్థించడానికి అధికారం ఇవ్వాలి. అందరి కోసం ప్రార్థించాల్సిందే. మోషే అంటాడు కదా, వీళ్ళేమన్నా పుట్టారా వీళ్ళని నడిపించడానికి, నాకు ఎందుకు ఇవ్వాలా, నాకు ఎందుకు ఇచ్చినామా? అలాగే కదా నేను కూడా అనుకున్నాను, నాకెందుకు ఈ సేవ ఇదంతా, శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటా, నా కుటుంబంలో నేను దర్జాగా బతుకుతా కదా. దేవుడు అలా ఒప్పుకోరా. ఆయన ప్రణాళిక వేరుగా ఉంది. ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉందంటే, నీ విషయమై ప్రార్థించడానికి నీ కాపరికి భారమును ఉంచాలి. అందరి కొరకు ఆయన ప్రార్థించాలి. మరి ఆయన కొరకు ప్రార్థించే సమయం తగ్గిపోతుంది. అందుకే ఆయన అడుగుతాడు కదా, అపోస్తలుడైన పౌలు ప్రతి ఒక్క సంఘంతో రాసేది ఒకటే, సంఘమా ప్రార్థించుడి,
సంగమా నా మాట వినండి. సంగమా నేను చెప్పిన ప్రతిదీ ఆలకించి జాగ్రత్త కలిగి లేఖనములను పరిశీలించుడి. అంటే నా కుమారుడు నీతో ఏదైనా మాట్లాడించు, నా కుమారుడు నీకు ఆత్మీయ ఆహారం ఇచ్చించు, నా కుమారుడు నీకు ఉపదేశం ఇచ్చాడనుకోండి, నీవు దానిని జాగ్రత్త కలిగి లేఖనములు సైతము పరిశీలించాలి. ఆ ఆసక్తి నీలో రావాలి. ఆ ఆసక్తి నీలో వచ్చినప్పుడు నీవు అందరి కోసం ప్రార్థిస్తూనే నీ సంఘం కోసం కూడా నీవు ప్రార్థిస్తావు. అలాగనే మనం అందరం ఉండాలి. మొదటిగా మనం ఏ విషయమై ఆలోచించాము? మన మొదటి ఏ ఆసక్తి ఉండాలి? మన హృదయం విషయమే ఉండాలి. ఆ తర్వాత మన గృహం విషయమే ఉండాలి. మన గృహం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, మన గృహంలో ఏమి ఉంచాము, ఏమి చూపించామో జాగ్రత్త కలిగినప్పుడు ఇవన్నీ మనకి తెలుస్తుంది. ఆ మందసాన్ని మనం తీసుకోగలము, ఆ కృపను మనం పొందుకోగలము, ఆ ప్రార్థనలో మనలోకి వస్తుంది. ఆ యేసు ప్రభువుని నీవు తీసుకుని వెళ్ళగలవు. అలాగనే ఆ సంఘం కొరకు కలిగినటువంటి భావన కూడా వస్తుంది. నీ సంఘం ఎప్పుడైతే ఆశీర్వదించబడుతుందో, నీ సంఘం ఎప్పుడైతే దీవించబడుతుందో, నీ సంఘం అనేక మందికి ఉపయోగపడుతుంది. అందుకే ఎనభై ఏ రాస్తుందో చూడండి, ప్రయాసపడి భారం వస్తున్నారు రండి ఇక్కడికి. దేవుడు విశ్రాంతి కలిగి చేయాలంటే ఇక్కడ నీ సేవకుడు, ఆయన సేవకుడు ఏం చేయాలి? ప్రార్థనలో ఉంటూనే ఉండాలి. ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఈయన కూడా భారం తీసుకుని ప్రార్థన చేయాలి. అంటే మనం కూడా భారం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నీ పట్ల ఏ ప్రణాళిక ఉందో కూడా మనము తెలుసుకోగలగాలి. మనం ఆయన విషయమే అంత ఆసక్తి కలిగి, నీ సంఘ విషయమే నువ్వు అంత ఆసక్తి కలిగి ప్రార్థించామనుకోండి, నీ సంఘ విషయమే నువ్వు అంతగా నువ్వు వేడుకున్నావు అనుకోండి, అంతగా యాకోబు పిలుగులాడామనుకోండి, నీ సంఘం కూడా అలా ఆశీర్వదించబడుతుంది, నీ సంఘం కూడా అలా దీవించబడుతుంది, నీ సంఘం కూడా అనేక హాస్పిటల్స్ కూడా అవ్వాలండి. మెయిన్ బలంగా ఉండాలి. ఆయన యొక్క మిగతా విషయాల్లో చిన్న మాట్లాడిన పర్లేదు, ఆయన దగ్గర మాత్రం అగ్ని మండించే విధంగా ఉండాలి. ఎవ్రీ స్త్రీగా నేను ఎందుకన్నా తెలుసా? చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి. సాతాను నీ ప్రార్థన తీసుకెళ్లేలోపు నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. నీ ప్రార్థన జవాబు వచ్చేయాలి. నీ ప్రార్థనని దేవుడు అలా ఆశీర్వదించాలి. నీ ప్రార్థన దేవుడిని నీ గృహాలు అలా దీవించబడాలి. అలాగే మనం ఉన్నాం గాక. దేవుడి మాటలు దేవుడు దీవించుగాక. ప్రతి ఒక్కరు కూడా మోకరిస్తాం, అలాగే మోకరిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలకి వెళ్దాం. వాక్యాన్ని పెట్టి అందరూ కూడా ప్రార్థనలకి వెళ్దాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. ప్రతి ఒక్కరు కూడా మన హృదయాన్ని మండించుకునేటట్టు ఉండాలి. కానీ ఆరిపోయిన కట్టిల్లా ఉండకూడదు. మన హృదయాలు మండాలి. అందుకని అమ్మాయి అనే గ్రామంలో వెళ్తున్నప్పుడు మార్గంలో మా హృదయాలు మండలేదా ఆయన వాక్యం ఎత్తి చెబుతున్నప్పుడు అని అడిగారు. హృదయాలు మండాలి, హృదయాలు మండాలి.